హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా పరాయి స్త్రీలతో కానీ లేదా బయట వేషలతో వాటి కానీ కలవడం వల్ల వచ్చే కొన్ని రకాల వ్యాధుల గురించి చాలా మంది సరైనటువంటి అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతూ నానా రకాల టెస్టులు చేయించి ఏ టెస్ట్లో కూడా రిజల్ట్ రాక కానీ వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదా వచ్చేటువంటి వ్యాధులకు కారణం ఇదేనా అని తెలియక చాలా మంది కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతూ నాకు కాల్ చేస్తున్నారండి. ఒకవేళ కనుక మీరు బయట వేషలతో కానీ లేదా పరాయి స్త్రీలతో కానీ మీరు రతిలో పాల్గొని ఒకవేళ మీరు ఏదైనా సమస్యలతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకవేళ అవి నిజంగానే అంటూ లేదా ముట్టు వ్యాధుల లేదా సుఖ వ్యాధుల లేదా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి డౌట్స్ కనుక మీకుంటే మీరు వెంటనే ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. ఈ పరీక్షలలో కనుక మీకు ఏది లేదని తెలిస్తే కనుక తప్పకుండా మీరు చాలా సేఫ్గా ఉన్నారని అర్థం. సో ఆ విషయంలో చాలా మంది కూడా సరైనటువంటి క్లారిటీ లేక ఏదైనా జ్వరం రాగానే, జలుబు రాగానే లేదా ఏదైనా కారణాల వల్ల అంగం పైన దురద, మంట, నొప్పి, యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్లో మంట కానీ ఇలాంటి కొన్ని రావడం వల్ల భయపడుతుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల కూడా కావచ్చు, అంటే మీకు నిజంగానే ఈ వ్యాధులు సోకి కూడా ఉండవచ్చు. కానీ ఎలా క్లారిటీ తీసుకోవాలి, అసలు ఉందా లేదా అనేది ఎన్ని రోజులలో తెలుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సహజంగా పరాయి స్త్రీలతో బయట వేషలతో కలవడం వల్ల వచ్చేటువంటి కొన్ని రకాలైన వ్యాధులలో కొన్ని సిఫిలిస్, గనేరియా, హెచ్ఐవి ఇవి సహజంగా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎలాంటి సేఫ్టీ లేకుండా ఉపయోగించిన అంటే కొన్ని సందర్భాల్లో సేఫ్టీ ఉపయోగించినా కూడా స్త్రీల జననాంగాల వల్ల కానివ్వండి లేదా నోటి స్పర్శ వల్ల అంటే లిప్ లాక్స్ అట్లాంటివి చేసుకోవడం వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి వైరస్లు శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి సిఫిలిస్, గనేరియా లాంటి కొన్ని రకాల అంటువ్యాధులు కావచ్చు. వీటికి క్యూర్ చేసుకోలేమా అంటే తప్పకుండా క్యూర్ చేసుకోవచ్చు అండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే హెచ్ఐవి లాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుందని మనం చెప్పరాదు, ఓకేనా. కాబట్టి ఎందుకంటే హెచ్ఐవిని నియంత్రించాలి అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. బట్ ఈ గనేరియా, సిఫిలిస్ని మాత్రం మనం పూర్తిగా అదుపు చేయవచ్చు. దీన్ని టెస్టులు ఏమి ఉంటుంది. సో సిఫిలిస్కి చాలా రకాలైన టెస్టులు ఉన్నాయండి. సిఫిలిస్, గనేరియా అనే వాటిని మనం మామూలుగా ల్యాబ్లోకి వెళ్ళి VDRL టెస్ట్ ద్వారా బ్లడ్ ఇన్ఫెక్షన్ని కనుక్కోవచ్చు. లేదా IgG1, IgI, IgG2, IgI1, IgI2, IgG1, IgG2 ఇలాంటి కొన్ని రకాల వైరల్ సంబంధించినటువంటి టెస్టులు ఉన్నాయండి. సో ఇవి మీరు ల్యాబ్ వాళ్ళని అడిగితే కనుక మీకు చెప్తారు, ఓకేనా. సో అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ టెస్ట్ చేస్తే ఇంకా చాలా రకాలు, అంటే ఒకవేళ ఇవి కూడా మీకు కాదనుకోండి కొన్ని ర్యాపిడ్ టెస్టులు ఉంటాయి. సో ఈ సిఫిలిస్ ర్యాపిడ్ టెస్టులు కూడా ఉంటాయండి, వాటిని కూడా మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. అయితే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మీకు వెంటనే రిజల్ట్ చూపించకపోవచ్చు. ఎందుకు అని అంటే మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్, యాంటీబాడీస్ అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి వైరస్ వ్యాప్తి చెందగానే అవి త్వరగా అంటే ఈ యాంటీబాడీస్ వాటితో ఫైట్ చేస్తాయి కాబట్టి అవి త్వరగా అంటే ఫ్లో అంటే ఎక్కువగా స్ప్రెడ్ కాలేవు అన్నట్టు. సో కొంత మనల్ని నీరసపరిచిన తర్వాత అప్పుడు వాటి యొక్క వ్యాప్తి అనేది పెరగడం జరుగుతుంది. సో అట్లీస్ట్ 2 to 3 months ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో మీరు కలిసిన వెంటనే ఏ టెస్టులు చేసినా రిజల్ట్ రాకపోయినా ఖచ్చితంగా 2 to 3 months తర్వాత 3 months 2 నుంచి 3 months తర్వాత కనుక ఎగ్జాక్ట్ 3 months తర్వాత కనుక మీరు ఏ టెస్టులు చేయించుకున్నా నెగిటివ్ వచ్చింది అంటే మీకు ఏ సమస్య లేదు, ధైర్యంగా ఉండొచ్చు. ఒకవేళ 3 నెలల తర్వాత మీకు ఏదైనా టెస్టులలో ఏదైనా రిపోర్ట్లలో పాజిటివ్ వచ్చినా లేదా వాటి యొక్క లెవెల్స్ పెరిగినా ఖచ్చితంగా మీకు ఆ యొక్క వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ని నేను చెప్పే కదా IgG, IgG2, IgI1, IgI2, IgG1 ఇలాంటి కొన్ని రకాలైనటువంటి టెస్టులు, అదేవిధంగా VDRL అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి టెస్టులు, ఇలాంటి కొన్ని రకాలైన టెస్టులు, అదేవిధంగా కొన్ని రకాలైన సీరం టెస్టులు ఉంటాయి. అవి మేము వాళ్ళ సమస్యను బట్టి మేము చెప్తూ ఉంటాము. సో ఇలాంటి టెస్టులు కనుక చేయించుకోండి ఫస్ట్ ప్రధానంగా. తర్వాత హెచ్ఐవి టెస్ట్ అనేది సహజంగా తెలుసు మనకు. ఈ టెస్టులలో కనుక నెగిటివ్ వస్తే ఓకే, మరి పాజిటివ్ వస్తే మరి పరిస్థితి ఏంటి. సో పాజిటివ్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా మీరు సుఖ వ్యాధులకు గురయ్యారు అని అర్థం. మీరు వెంటనే చేయవలసిన పనుల్లో ఏంటంటే పాజిటివ్ రాగానే మీ భార్యతో కానీ ఏ స్త్రీతో కానీ ముందు రతిలో పాల్గొనడం పూర్తిగా ఆపివేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వచ్చినా కూడా కంట్రోల్ చేసుకునేటైతే సేఫ్టీ ఉపయోగించడానికి చేసుకోవచ్చు. అదేవిధంగా లిప్స్ కలపడాలు ఇలాంటివి కూడా పూర్తిగా నిషేధించుకోవాలి. మామూలుగా సెక్స్ పార్టిసిపేషన్ అనేది సేఫ్టీ ఉపయోగించి చేసుకోవచ్చు. లేదా మీకు తెలియక కూడా మీరు భార్యతో కానీ ఎవరితో పార్టిసిపేట్ చేసినట్లయితే వారికి కూడా ఈ టెస్టులు ఖచ్చితంగా చేయించాలి.
కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు స్త్రీలకు. కాబట్టి ఒకవేళ మీకు బయట వాళ్ళ ద్వారా సంక్రమించినట్లయితే మీ భార్యకు కూడా ఈ పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించండి. ఇద్దరికి కూడా టెస్ట్లలో కనుక రిజల్ట్ను బట్టి దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో సుమారుగా ఒకవేళ మీరు బయట కలిసి వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే ఇంట్లో చేయవలసినటువంటి కొన్ని చిట్కాలు నేను చెప్తాను. ముఖ్యంగా నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర బ్లడ్ ఇన్ఫెక్షన్ ని క్యూర్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నల్ల జీలకర్ర అదేవిధంగా జీలకర్ర ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని దూరగా వేయించి పొడి చేసి దీనిని ప్రతిరోజు ఉదయం రాత్రి ఒక అర చెంచా మోతాదులో గోరువెచ్చటి నీటితో తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీకు ఒకవేళ ఇంకా ఇమ్యూనిటీ చాలా తగ్గుతుంది అని అనిపిస్తే కనుక మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత గనోరే అనే టాబ్లెట్స్ ఉంటాయి, లేదా RH కాంపౌండ్ అనే టాబ్లెట్స్ కూడా ఉంటాయి. వీటిని టెంపరీగా వాడుకోవచ్చు, అంటే ఒకవేళ స్ప్రెడ్ కాకుండా. కానీ పూర్తిగా క్యూర్ అవి చేయలేవు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కాకపోతే కొన్ని రకాలైనటువంటి బస్వాలు ఉంటాయి, స్వర్ణ బస్వాలు కానివ్వండి, శిలాజిత్ కానివ్వండి, కర్పూర శిలాజిత్ కానివ్వండి, లేదా స్వర్ణ బస్వం కానివ్వండి, ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి బస్వాలతో తయారు చేసినటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఇవి మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ ఇమ్యూనిటీ లెవెల్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో ఆటోమేటిక్ గా వైరల్ ప్రభావం అనేది ఖచ్చితంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా హరిద్ర కాడ లాంటి కొన్ని ఔషధాలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఎలాంటి ఔషధాలు ఉపయోగించాలి అన్నది మాత్రం మీకు వచ్చినటువంటి టెస్ట్ రిజల్ట్ను బట్టి ఎంతకాలం వాడాలి, ఎన్ని రోజులు వాడితే తగ్గిపోతుంది అనేది మాత్రం మన నిర్ధారణకు రావచ్చు. సో నేను చెప్పినట్టుగా ఇందులో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి బస్వాలు, కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు, కొన్ని రకాలైనటువంటి మాత్రల ద్వారా దీన్ని మనం కట్టడి చేయవచ్చు. వాస్తవానికి అలోపతిలో దీన్ని STD అంటారండి, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటారు. సో దీనికి పూర్తి స్థాయిలో అంటే యాంటీబయాటిక్స్ తప్పించి ఏది కూడా లేదు. బట్ ఆయుర్వేదంలో కూడా మనము ఇమ్యూనిటీ లెవెల్స్ ని డెవలప్ చేస్తూ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ని కట్టడి చేయడానికి ఖచ్చితమైనటువంటి మెడిసిన్స్ కూడా అందుబాటులో వచ్చాయి. ఒకవేళ మీరు ఇలాంటి వాటికి గురై ఉన్నట్లయితే కనుక చాలా మంది కూడా నడుతున్నారు, సార్ మేము ఓన్గా మేము ట్రీట్మెంట్ తీసుకోగలుగుతామా, అంటే డాక్టర్ని సంప్రదించాలంటే ఇబ్బందిగా ఉంది, లేదా మా భార్యను చూపించుకోవాలన్న బాధగా ఉంది, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇంట్లోనే మేము ట్రీట్మెంట్ అంటే ఇంట్లోనే మేము తెచ్చుకొని వాడుకోవచ్చు. అంటే మీకు స్టార్టింగ్ లో మీకు ఒకవేళ ఇన్ఫెక్షన్స్ అనేది తక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఇంట్లోనే నేను చెప్పినటువంటి హరిద్ర కాడ కావచ్చు, RH కాంపౌండ్ కావచ్చు, అదేవిధంగా గనోరే అనే మాత్రలు, గనోరియాకి సంబంధించిన మాత్రలు కావచ్చు, ఇవి మీరు వాడుకోవచ్చు. కానీ వీటి వల్ల పూర్తి స్థాయిలో అవి మీకు కంట్రోల్లోకి వస్తాయా లేదా అనేది ఒక నెల 2 నెలలు వాడినాక మళ్ళీ తిరిగి టెస్ట్ చేయించుకుంటే తగ్గుముఖం పడుతుంది అంటే కంటిన్యూగా వాడుకోండి. లేదు తగ్గుముఖం పడలేదు ఇంకా పెరుగుతుంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలి. వాళ్ళ పర్యవేక్షణలోనే మరింత హెవీ డోసెస్ని మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా హెవీ అయ్యి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్పోదు నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఎందుకంటే చాలా మంది రావడానికి ఇబ్బంది పడతారు ఇలాంటి విషయాలు, స్త్రీలు కానీ పురుషులు కానీ. సో ఇలాంటి సందర్భాల్లో మీరు టెస్ట్ చేయించినటువంటి రిపోర్ట్స్ నాకు వాట్సాప్ చేయండి. ఆ రిపోర్ట్స్కి అనుగుణంగా మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వాడాలి అనేది కూడా పూర్తి గైడెన్స్ ఫుడ్తో సహా మేము అందిస్తాము. దాని ద్వారా మీరు ఇంటి వద్దనే కొరియర్ తెప్పించుకొని ఇంటి వద్దనే సేఫ్టీగా మెడిసిన్ వాడుకుంటూ మీ సమస్య వచ్చి చాలా హ్యాపీగా బయటపడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా చాలా మంది కూడా మా వద్ద మెడిసిన్ వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడి ఇప్పుడు చక్కటి ఒక హ్యాపీ లైఫ్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో తొందరపాటులో చేసిన ఒక క్షణికావేశంలో చేసినటువంటి చిన్న పొరపాటు జీవితాలను కొన్నిసార్లు అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి తొందరపాటు ఎప్పుడు కొంచెం ఆలోచించండి. తప్పిన విషయంలో అంటే ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసిన సందర్భాల్లో తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోండి. అది మీ ఆరోగ్యానికి, అదేవిధంగా మీ పార్ట్నర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.